नमः पाशहस्ताय नमः ॐ वरुणदेवाय नमः पाशहस्ताय नमः ॐ वरुणदेवाय नमः पाशहस्ताय नमः ॐ वरुणदेवाय नमः पाशहस्ताय नमः नारायण 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 श्रीमन्नारायण नारायण 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 प्रभु तमरिది ఇదేమి లీల ప్రభు ఏం అవసరం వచ్చిందని ఇలాంటి లీలలు చూపుతున్నారు ప్రభు ప్రభు ఎంతో కాలంగా భూమిపై వర్షం లేదు ఎక్కడ చూసినా నీటి జాడ కానరావడం లేదు మనుష్యులు ప్రాణులు పశుపక్షాదులు జలాభావం వల్ల మృత్యుముఖంలో పడి బలి అయిపోతున్నారే ఓ ప్రభు దయచూపు ప్రభు దయచూపు ఇక చాలించు నీ వినాశకర లీలలను ప్రభు దయచూపు నారాయణ నారాయణ ॐ वरुणदेवाय नमः पाशहस्ताय नमः ॐ वरुणदेवाय नमः पाशहस्ताय नमः ఋషి గౌతముడు ధర్మపరాయణురాలైన ఆయన భార్య అహల్య నారాయణ నారాయణ వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు ధన్యమైంది భూమి ధన్యమైంది ఇక్కడ కష్టాలను జనహితం గురించి యోచించేవారు కూడా కొందరున్నారన్నమాట ధన్యమైంది ఈ భూమి ధన్యమైంది ఇలాంటి పుణ్యాత్ముల పుణ్యం ఇక ఎక్కువ కాలం ఈ దుర్భిక్షాన్ని భూమిపై కొనసాగనివ్వదు నారాయణ నారాయణ పదనారద స్వర్గానికి పోదాం అక్కడ ఆ దేవేంద్రుడు భూలోకపు కష్టాలను గురించి వ్యాకుల పడుతూ ఉంటాడు నారాయణ 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 అటు చూడు దేవి అదిగో అటు చూడు మయూరము మయూరి రెండు తన్మయత్వంతో నృత్యం చేస్తున్నాయి అవును స్వామి ఎంత అందంగా ఉందో కదా ఈ గగన విహారం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది నారాయణ నారాయణ గగన విహారం చేస్తున్నారా దేవేంద్ర అవును దేవర్షి అందాలు చూస్తూ ఉంటే సంతోషం కలుగుతుంది కదా తప్పక కలుగుతుంది కానీ సంతోషంతో పాటుగా మనం నిశ్చింతగా సురక్షితంగా కూడా ఉంటే సంతోషాన్ని సంతోషంగా అనుభవించగల ఆనందం పరమానందమే అవుతుంది మా సంతోషానికి ఏదైనా అడ్డు తగులుతుందా దేవర్షి శచీదేవి కూర్చునే స్థానం గనక కేవలం ఆసనమే అయితే ఏ ఇబ్బంది కలగబోదు కానీ అదే ఆసనం సింహాసనం అయితే దానికై శత్రువులంతా కొంతగానైనా తగవులాడడం జరుగుతూనే ఉంటుంది అలాంటప్పుడు సింహాసనారూఢుడైన అధిపతి భోగ విలాసాలు అమితోల్లాసాలలో మునిగి స్థిరుడైపోతే అతడి భవిష్యత్తు అస్థిరమైపోతుంది శచీదేవి ఈ సంతోష సమయంలో తమరు ఇలా మాట్లాడతారని దేవర్షి స్వర్గాధిపతులకు ఇలాంటి అమితోల్లాసాలు సహజమే కదా మరైతే ఇబ్బందులు కష్టాలు ఆపదలు కలగడం కూడా సహజమే కదా దేవేంద్ర గుర్తుంచుకోండి లోకంలో సృష్టించబడిన భోగాలన్నిటి వెంట ఏదైనా ఒక రోగం ఉండి తీరుతుంది మరి తమరెందుకు అనుకుంటున్నారు దేవేంద్ర తమరికి ఈ అధికార ప్రాప్తి భోగాలు అనుభవించడానికేనని తమకి భ్రమ ఎందుకు కలిగింది దేవేంద్ర ఈ స్వర్గపు సింహాసనము ఈ సుఖాలు తమరు అనుభవించడానికే అమిరాయని సింహాసనంతో పాటు సుఖాలు ఆ సుఖాల వెంట భోగాలు కలుగుతూనే ఉంటాయిగా దేవర్షి కాదు ఎన్నటికీ కాదు ముమ్మాటికి కాదు సింహాసనం ప్రాప్తించడం దేవేంద్ర కర్తవ్యాన్ని బాధ్యతను నిర్వర్తించేందుకే
సుఖాలు లభించటంతోటే వెనువెంటనే బాధితులకు సుఖాలు అందజేయాలి సుమా. కానీ తమరు ఏ అభిప్రాయాలను, సిద్ధాంతాలను, ప్రమాణాలను నమ్ముతున్నారో దేవేంద్ర, వాటిని బట్టి ఆధిపత్యం పొందినవారు పదవిని, స్థానాన్ని, ఇంకా సుఖాలను కేవలం అనుభవించటానికేనని అనుకుంటారు. ఇలాంటిది జరిగినప్పుడల్లా ఆసనం ఊగిసలాడుతుంది. దానివల్ల ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా ఆ సుఖభోగికి విరుద్ధమైపోయి చివరికి అతడి పతనానికే దారితీస్తాయి. వద్దు దేవర్షి, వద్దు. దయచేసి అలా కటువుగా మాట్లాడకండి. నేను చెబుతున్నదంతా కూడా ఆ ప్రకృతి చెప్పేది, చేసేది మాత్రమే. తమరే స్వయంగా ఆలోచించి చూడండి దేవేంద్ర. తమరు భోగ విలాసాల్లో మునిగి తేలినప్పుడల్లా కూడా ప్రతిసారి తమరు దుర్బలులయ్యారు. తమరలా దుర్బలులైనప్పుడల్లా అసురులు బలవంతులై తమపై దాడులు కూడా చేశారు. అనేక మార్లు వారు తమ స్వర్గాన్ని హరించారు కూడా. అప్పుడు తమరు పరిగెత్తి ఏ బ్రహ్మదేవుని వద్దకో, లేదా మహావిష్ణువు వద్దకో, లేకపోతే ఆ పరమేశ్వరుని వద్దకో అసహాయులైపోయి సహాయం కోర వెళ్ళారు. వారెంతకాలం తమరికి సహాయం చేసి ఉద్ధరించగలరు? నారాయణ నారాయణ. అసమయ, అసంతులిత, అనవసరమైన సుఖభోగాలు ఎప్పుడూ ప్రతి ఒక్కరిని దుర్బలులుగా చేయగలవు దేవేంద్ర. తమ వారిని కాపాడాలంటే బలాన్ని సాధించాలి. మరి బలాన్ని పొందవలనంటే భోగ విలాసాలను మానుకోవలసిందే దేవేంద్ర. దేవర్షి, తమరిదంతా చెప్పారు కానీ నేనేం చెయ్యాలనేది మాత్రం చెప్పనే లేదు. నారాయణ నారాయణ. ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పాలా? దేవర్షి, ఇక తమరు తప్ప మాకు మార్గదర్శకులు ఎవరున్నారు? ఆహాహా, మార్గదర్శనమా? ప్రియమైన అమూల్యమైన మాట, మార్గదర్శనం. కానీ దేవేంద్ర, కేవలం మార్గాన్ని చూపించినంత మాత్రాన ఏమీ అవదు. ఆ మార్గంపై పయనించడము అవసరమే. అదే శుభదాయకం. నారాయణ నారాయణ. అలాగే తమరు చెప్పిన మార్గంపైనే మేము పయనిస్తాము దేవర్షి. ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? తమరా భూలోకవాసుల బాధలను విస్మరించి ఇక్కడ గగన విహారాలు చేస్తున్నారు. ఆనందోల్లాసాల్లో మునిగి తేలుతున్నారు. పయనమైతే చేస్తామంటారు. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరిది మరువరాదు. అధికారం, ఉన్నతాసనం, పుణ్యప్రాప్తి అనేవి దీనార్తులపైన, పీడితులపైన దయాభావం చూపినప్పుడే ప్రాప్తిస్తాయి దేవేంద్ర. ఇతరులకు సహాయం చేయనంత కాలము తమకు ఎటువంటి సహాయము లభించనే లభించదు. తమరు నిజమే చెబుతున్నారు దేవర్షి. నారదుడెప్పుడైనా అసత్యం పలికాడా దేవేంద్ర? తమరు సత్యాన్ని ఆమోదిస్తూ కూడా సత్యాచరణకు ఉపక్రమించటం లేదే దేవేంద్ర. తమరు భూలోకవాసులకు పూజ్యులే. తమ చాకచక్యాన్నంతటినీ ప్రయోగించి భూలోకవాసుల కష్టాలను నివారించ ప్రయత్నించండి. దేవర్షి, భూలోకవాసులకు గల కష్టాలు ఏమిటి? దేవేంద్ర, తమరికి ఈ మాత్రం కూడా తెలియదా ఎవరికే కష్టమో? నారాయణ నారాయణ. వరుణదేవుణ్ణి ఆవాహన చేయండి. ఒకవేళ ఆయనకు తెలుస్తుందేమో. వరుణదేవా, ప్రత్యక్షం కండి. నాతో అవసరమేమొచ్చింది దేవేంద్ర? వరుణదేవ, తమకు భూలోకవాసుల కష్టాల గురించి ఏమైనా తెలుసునా? క్షమించండి దేవర్షి, నాకు భూలోకవాసుల కష్టాలేమిటో తెలియదు సుమా. భూమిపై పనులు ఎలా జరుగుతాయి? ఎవరు ఆమోదిస్తారు తమని జలదేవతగా? ఎంతవరకు? సామాన్య ప్రజలు తమని గౌరవంతో ఆమోదించరు సుమా. సహ్యాద్రి ప్రాంతంలో భయంకర కాటకం వచ్చింది. కాటకం తమకేమీ తెలియదాయే. అయ్యో, మానవులైన గౌతమ మహర్షి, ఆయన భార్య అహల్య జనహితం కోరి తపస్సు చేస్తున్నారు. తమరేమో నారాయణ నారాయణ. నాకు తమ సూచన
అర్థమైంది దేవర్షి. నా ఉద్దేశ్యం తమకు సూచనప్రాయంగా తెలియచేయడం మాత్రమే కాదు వరుణదేవా. నా ఉద్దేశ్యం తమరిని ప్రజల బాధల నివారణకు ప్రేరేపించడం కూడా. వారిని బాధా విముక్తులను చేయండి. నేనిక ఇప్పుడే భూలోకానికి ప్రయాణమవుతాను. నారాయణ నారాయణ. పాశహస్తాయ నమః. ఓం వరుణదేవాయ నమః. పాశహస్తాయ నమః. ఓం వరుణదేవాయ నమః. ఓం వరుణదేవాయ నమః. పాశహస్తాయ నమః. ఓం వరుణదేవాయ నమః. ఋషివర్య, నమః. ఓం ఋషి గౌతమ, అహల్యాదేవి. వరుణదేవా, ప్రత్యక్షమయ్యారా? ప్రణామం. తమ దర్శనం పొందటంతో ధన్యులమయ్యా వరుణదేవా. నేను తమ కోరికలు తీర్చడానికే ప్రత్యక్షమయ్యాను. చెప్పండి ఋషివర్య, తమ కోరిక ఏమిటి? వరుణదేవా, నేను నా కోసమని కాదు, ప్రజాహితాన్ని కోరి తమరిని తలుచుకున్నాను. గత 12 సంవత్సరాలుగా వర్షాలు కురవక నీటి వనరులన్నీ ఎండిపోయాయి. అన్న జలాల అభావంతో ఆబాల గోపాలం, పశుపక్షాదులు అకాల మృత్యువాత పడుతున్నారు. తమరికి సవినయ ప్రార్థన వరుణదేవా. తమరు దేవేంద్రుని వర్షాలు కురిపించమనండి. అప్పుడు అఖండ జల వనరులు ప్రాప్తిస్తాయి. తథాస్తు. నాతో పాటు రండి. ఓం నమః శివాయ. వరుణదేవ, తమకు శతకోటి ప్రణామాలు. అఖండ జలవనరులను సృష్టించి తమరు ప్రాణులన్నిటినీ రక్షించారు. మేము ఎల్లకాలము తమకు రుణపడి ఉంటాం. తమరి ఈ కృపా దయాదృష్టి వల్ల మానవ జాతి సదా తమ పేరును స్మరిస్తుంది. ఋషివర్య, నా అంతటా నేను ఇక్కడికి రాలేదు. తమరి సద్భావన, లోకహిత భావన, తమ సదాశయాలు నన్నిక్కడికి తీసుకొచ్చాయి. అందుచేత లోక కళ్యాణపు శ్రేయస్సు నాది కాదు, తమరిదే. ఈ సత్యం ఆధారంగానే బ్రహ్మగిరిపైని ఈ కుండం గౌతమ కుండం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఇది భవిష్యత్తులో అనేక అద్భుతాలను కూడా సృష్టించగలదు. ఓం వరుణదేవాయ నమః.
వరుణదేవుడు మన పిలుపు విన్నారు. భూమి పచ్చగా మెరుస్తోంది. అవును ఋషివర్య, తమ జపతపాదులు ఫలించాయన్నమాట. మనిద్దరి జపాలు అను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. గౌతమ మహర్షి అహల్య తపస్సు ఫలించింది. జలకొండం వెలిసిందిగా, ఇక జలాభావం ఉండబోదు. ఆయన సుగుణాలను పొగుడుతున్నారెందుకు స్వామి? జపతపాదులు మనం చేసినా జలాల ప్రాప్తి కలిగేదే. కాదు కాదు, గౌతమ మహర్షి మహా తపస్వి. ఆయన చేసిన తపస్సుకు ఫలితంగానే ఈ క్షేత్రంలో జలం లభిస్తోంది. గౌతమ మహర్షి మహిమను పొగుడుతూ కూర్చుంటే ఉన్న చోటనే ఉండిపోతారు సుమా. ఓం నమః నాకు శివాయ, చెప్పడానికే ఓం సిగ్గు నమః శివాయ. కలుగుతోంది. తమరి తపస్సు, యజ్ఞ సాధన కూడా ప్రభావరహితాలే. వాటిలో ప్రభావం ఉండి ఉంటే జలకుండం శ్రేయస్సు తమకే కలిగేది, గౌతమ మహర్షికి కాదు. సరిగ్గా చెప్పావు. ఆ శ్రేయస్సంతా గౌతమునికి అహల్యకు ప్రాప్తించింది. ఇక వారిద్దరికి అహం పెరుగుతుంది. మనవింకా జలకుండపు జలం తాగడానికి సిగ్గుపడాలి. ఇవి నీ సంకీర్ణ భావాలే. నీవంటున్నది కేవలం తప్పు. అదేం తప్పు కాదు. వారిద్దరికీ ఎప్పటికీ అహం తగ్గదు. ఆ జలప్రాప్తి వారి తపోబలంతో కలిగిందని మనమంతా సదా సిగ్గుపడాలి. మన భర్తలకు తపోబలం ఏమీ లేదని తేలిపోయింది. ఇంతకు తపోబలంతో జలాన్ని సాధించగలిగిన భర్తలను పొందటానికి మనం నోచుకోలేదు. ఇక ఇప్పుడు విచారించి ఏం లాభం? పరిస్థితి తెలుసుకో. గౌతమ్ మహర్షి మహత్తుతో పోలిస్తే మనం ఏపాటి? అందువల్ల మనం ఇంకా ఎల్లకాలము అహల్యాదేవి ఎదుట తలెత్తుకోలేము. ఇక మనం ఇప్పుడు కూడా జలకుండం నుంచి జలం తీసుకునొస్తే అక్కడ అహల్య ఉండనే ఉంటుంది. గర్వంతో నిక్కుతూ మనమంతా తలవాల్చుకుని మౌనంగా జలం తెచ్చుకుని తిరిగి రావాల్సిందే కదా. ఇలా మనం ఋషిపత్నులే పుట్టడం కన్నా పశుపక్ష్యాదులే పుట్టి ఉంటే బాగుండేదేమో. మనం పుట్టకుండా ఉంటేనే మరీ బాగుండేదేమో. ఎంతకాలం ఇలా అదృష్టాన్ని తిట్టుకుంటూ ఉంటాం? పదండి, నీళ్లు తెచ్చుకుందాం. గౌతమ మహర్షి కృపా సాధనాల వల్ల ఒక కొత్త జీవితాన్ని పొందాం. మన కుటుంబాలు ఆయన వల్లనే సురక్షితంగా ఉండగలుగుతున్నాయి. ఆయన ఉపకారాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేము. మన రాబోయే తరాలు కూడా ఆయన ఉపకారాన్ని మర్చిపోలేవు. గౌతమ మహర్షులకు, ఋషిపత్ని అహల్యకు. అమ్మలారా, కాస్త వేచి ఉండండి. ఈ ఆటవీకులు నీరు నింపుతున్నారు. ఆ పిమ్మట మీరు మీ పాత్రలు నింపుకోండి. అవును అమలారా, వీరందరూ ఎప్పటినుంచో ఉన్నారు. వీరి పాత్రలు నిండగానే మీరు కూడా నింపుకోండి. అలాగే. మరే వారి పని మాకంటే ముందుగా జరగాలిగా. అలా చెప్పు. వీళ్ళకి ముందుగా నీరెందడం ముఖ్యం కదూ. గౌతమ మహర్షికి ఆయన భార్యకు గర్వం పెరిగిపోయింది. ఈ జలకుండానికి వీరే స్వాములు, అధికారులునని. వీళ్ళ ఉద్దేశం ఈ జలకుండం తమ తపస్సు వలనే వెలిసిందని. లేదు లేదు, అలాంటి ఆలోచన మా మనసుకెప్పుడు తట్టనే లేదు. ఇతరుల మనస్సుల్లో లేని భావాలను అనవసరంగా ఊహించుకుంటూ మీ మనస్సును పాడు చేసుకోవడం వల్ల ఏం లాభం? వింటున్నావా? మన బుద్ధులన్నీ చెడ్డవేనట. అయ్యో, తన బుద్ధేమో చెడ్డది, తప్పంతా మనదినా? అయ్యో వదినా, పదవి వల్ల తల తిరిగిపోతుందిలే ఎవరికైనా. జలకుండానికి అధికారినయ్యిందిగా. అమలారా, అదేమీ కానే కాదు. కాకపోవటం ఏమిటి ఋషివర్య? తమరు కూడా తమ భార్య అహల్యకు వంత పాడుతున్నారు. వంత పాడటం అనే ప్రశ్న ఎక్కడుంది? ఎక్కడా? ఇక్కడ. భర్త భార్య పక్షమే మాట్లాడతాడు. మాకు అక్కర్లేదు మీ కుండల్లోని జలం. మనసులోని కుటిలత్వము, దోషాలు నీటిలో కలవక మారుతాయా? మాకిది చాలా అవమానం. ఈ అవమానానికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాము. ఇక పదండి, పోదాం. ఇక్కడ నుంచుని వీరి ముఖారవిందం చూడాలా? పదండి. దేవి అహల్య, ఈ ఋషిపత్నులతో తగాద మంచిది కాదు. నేనేం చేశాను? కేవలం వేచి ఉండమన్నాను, అంతే. ఎంత గర్వం, ఎంత అతిశయం! మన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. తీర్చుకోవాల్సిందే. మన భర్తలు సమర్థులైతే ఇటువంటి పని జరిగేదా అని. ఏమైంది దేవి? మీరంతా నీటికే వెళ్ళారు? మీ జలపాత్రలు, కుండలు ఏవి? పగలగొట్టాం.
వారి అతిశయము మా అవమానము రెండూ ఢీకొన్నాయి. చెప్పరాదు, ఏం జరిగింది? జరిగేదేముంది, అదే అహంకారం. అహల్యకు గౌతముడికి అహంకారం పెరిగింది. వారి యొక్క తపోబలం వల్లనే జలకుండం ఇక్కడ వెలిసిందని. గౌతమ్ మహర్షికి అహంకారం లేదే. నిజం చెప్పాలంటే మాత్రం జలకుండం వారి తపోబలం వల్లనే వెలిసింది. అంటే మేం చెప్తున్నది అసత్యం అంటారా? ఇంతకు మీకు కావాల్సిందేమిటి? ప్రతీకారం. ప్రతీకారం. ఎలాంటి ప్రతీకారం? మా అవమానానికే, మరేమిటి? కానీ మనం గౌతమ్ మహర్షిపై ప్రతీకారం ఎలా తీర్చుకోగలం? మా కోరిక ఏమంటే మీరంతా ఒక పెద్ద యజ్ఞాన్ని ఏర్పాటు చెయ్యాలి అని. ఎలాంటి యజ్ఞం? ఆ యజ్ఞం వల్ల వారి ఇరువురి యొక్క తపోబలము సర్వసిద్ధులు నాశనం కావాలి. వారి గర్వం పూర్తిగా నశించాలి. వారు కఠోర యాతనలకు లోనైపోయి కష్టాలు పడాలి. వద్దు వద్దు, అది అనుచితమైన పని. అయితే వారు కావించిన ప్రవర్తన ఉచితమంటారా? మరి ఏదైనా ఉపాయం ఆలోచించవలసిందే. కాదు, కేవలం ప్రతీకారమే. మళ్ళీ ఆలోచించండి. అందుకు అవసరమేం లేదు. అందరికీ స్పష్టంగా చెప్తున్నాను. వారిపై ప్రతీకారం తీర్చుకోవడంలో మీరంతా మాకు తోడ్పడకపోతే మేము ఈ ఆశ్రమాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక చేసేదేం లేదు. మనమంతా ఇంకా యజ్ఞదేవతని ప్రసన్నుని చేసుకోవడానికి మహాయజ్ఞేష్టి యజ్ఞం చేయవలసిందే. ఇక మనకి మిగిలిందల్లా ఈ ఉపాయమే. ఓం యజ్ఞదేవాయ స్వాహా. ఓం యజ్ఞదేవాయ స్వాహా. ఓం యజ్ఞదేవాయ స్వాహా. ఓం మహేజ్వాయ స్వాహా. ఓం మహేజ్వాయ స్వాహా. ఓం మహేజ్వాయ స్వాహా. ఓం వరాయ యజ్ఞపురుషాయ 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 స్వాహా. ఓం వరాయ తేజస్వే స్వాహా. ఓం వరాయ యజ్ఞవంశాయ స్వాహా. ఓం వరాయ తేజసే స్వాహా. యజ్ఞదేవునికి జై! యజ్ఞదేవునికి జై! ఋషులారా, చెప్పండి, నన్ను మీరు ఏ ఉద్దేశపూర్తికై ఈ యజ్ఞం ద్వారా ఆవాహన చేశారు? యజ్ఞదేవ, మేము గౌతముడు అహల్యలపై మా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం మీరు తీర్చుకోదలిస్తే అందుకు నా అవసరమేముంది? యజ్ఞదేవా, తమరు వారిద్దరిని నాశనం చేయండి. నాశనం చెయ్యాలా? నేనా? అవును యజ్ఞదేవ, వారిని నాశనం చేయండి. ఆశ్చర్యం, పరమాశ్చర్యం. ఋషులు యజ్ఞాలు చేసేది లోక కళ్యాణానికి, నిర్మాణానికే. దేవతలు ప్రత్యక్షం అయ్యేది సుఖ సంపదలను, వరాలనివ్వడానికే. కానీ ఇక్కడ మీరంతా కోరుకుంటున్న వినాశం ఎవరిది? లోక కళ్యాణాన్ని కోరుతున్న వారిదే. ఇంకా ఈ వినాశ కార్యాన్నేమో నా చేత చేయిద్దామనా? ఇలా ఋషులు, దేవతలు సైతం వినాశ కార్యాలకై నడుము కట్టినట్లయితే ఇక అసురులకు, దైత్యులకు చేయడానికి మిగిలేదేముంటుంది? ఇలా సురాసురులు, ఋషివర్యులందరూ వినాశ కార్యాలకు ఒడిగడితే యావత్ ప్రపంచము నరకమే అయిపోదా? ఆవాహన చేశారు గనక నా చేత ఏదైనా లోక కళ్యాణ కార్యాన్ని చేయించుకోండి. వినాశ కార్యాలను ఎవరైనా పిలవకుండానే ఆపినా ఆగకుండా చేస్తారు కదా. వారికి అహంకారం పెరిగిపోయింది యజ్ఞదేవా. అహంకారాన్ని నాశనం చేయడం కూడా లోకహిత కార్యమే. వారికి అహం పెరిగిందని మీరే అంటున్నారు, నేను కాదు. మీరు నమ్మేదంతా నేను కూడా నమ్మనవసరం లేదు. నేను గౌతమ్ మహర్షికి హాని తలపెట్టను. తమరు దుర్భావనలను మర్చిపోయి ఏదైనా వరం కోరండి. అదే మీకు హితము, ఉచితము కూడా. యజ్ఞదేవ, మా ఆవాహనకు ప్రత్యక్షమైన మీరు మేము చేసిన యజ్ఞ ఫలాన్ని మాకు ఇవ్వక తప్పదు. అందుకే కదా నేను వచ్చినది. యజ్ఞఫల రూపంలో మేము గౌతముడు అహల్యుల వినాశనాన్నే కోరుతున్నాము. యజ్ఞఫలం అనేది వినాశ రూపంలో ఎప్పుడూ లభించదు, భవిష్యత్తులో అలా జరగబోదు కూడా. వినాశం ఇలాంటి యజ్ఞం వంటి పవిత్రమైన, మంగళప్రదమైన కార్యం వెనుక దాగదలిస్తే ఈ భూమిపై మృత్యువు ఇక దుర్భావననే గజ్జగట్టి దుఃఖము, బాధలనే మృదంగంపై కరాల నృత్యం ఆరంభిస్తుంది. ఇప్పుడేం చేయాలి?
యజ్ఞదేవుడు గౌతమునికి చేతుల హాని కలిగించరు. అయితే పరోక్షంగా చేయమందాం. అలాంటి యుక్తి ఏదో పన్నాలి. ఒక ఉపాయం ఉంది. ఏమిటది? ఓ యజ్ఞదేవ, తమరు గనుక ప్రత్యక్ష రూపంలో గౌతమునికి హాని చేయదలచకపోతే మా ప్రార్థన ఒకటి మన్నించండి. ఏమది? తమరొక బక్క చిక్కిన చావబోతున్న గోవు రూపాన్ని ధరించి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ ప్రాణాలను విడవండి. అప్పుడు ఆయనకు గోహత్యాపాతకం తగులుతుంది. మేమంతా ఆయనను ప్రాయశ్చిత్తం కోసం బలవంత పెడతాం. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో మీరు నా ద్వారా గౌతమ మహర్షికి హాని చేయబోనుకున్నారు. ఇది అనుచితమే. మీరంతా ఏదైనా పనికొచ్చే వరం కోరుకోకూడదా? యజ్ఞదేవా, ప్రత్యక్షమైనాక తమరు మాకు యజ్ఞఫలాన్నివ్వక తప్పేది లేదు. యజ్ఞఫలం అనేది యాచకుల ఇచ్ఛానుసారమే ఇవ్వబడుతుంది. తమరు మా ప్రార్థన మన్నించక తప్పదు. ప్రత్యక్షమయ్యాను గనక ఫలాన్ని ఇవ్వక తప్పేది లేదు. నేను చనిపోయే గౌనవుతాను. ఇక చూడవలసిందే వారిద్దరి దుర్దశ ఎలా ఉంటుందో. గౌతముడు అహల్య ఇద్దరూ కళంకితులైపోతారు. కళంకం అంటే మృత్యువుకు సమానమే. స్వామి, స్వామి, కాస్త బయటికొచ్చి చూడండి. ఒక బక్క చిక్కిన ఆవు ఎక్కడి నుంచి వచ్చిందో గాని మన ఆశ్రమానికి వచ్చింది. మనం దీన్ని కాపాడి సహాయం చేయవలసిందే. అరేరే, ఏమైంది? ఈ ఆవు మన ప్రాంతానికి కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరేదో ప్రాంతం నుంచి వచ్చింది. ఎందుకంటే మన ప్రాంతంలోని ఆవులన్నీ కూడా కరువు యొక్క ప్రభావం నుంచి బయటపడి హాయిగా తిరుగుతున్నాయి. కానీ ఈ గోవు మాత్రం రోగంతో బలహీనంగా ఉంది. అరేరే, ఇది పడుకుందే. అయ్యో స్వామి, దీని ప్రాణం పోయినట్టుంది. అయ్యో, ఎంత అనర్థం జరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? గోమాత, నేనేం అపరాధం చేశానని వచ్చి నా ప్రాంగణంలో ప్రాణాలు వదిలావు? అయ్యయ్యో, ఆవు చచ్చిపోయింది. ఆవు చచ్చిపోయిందా లేక దాని ప్రాణాలు తీశారా? ప్రాణాలు తీశారా? ఎవరు? ఇంకెవరున్నారు ఇక్కడ? దీని ప్రాణాలు ఎవరు తీస్తారు? ఏమిటి మీరు అంటున్నది? ఏదైనా అనే ముందు ఆలోచించి మరీ అనండి. మా ఆశ్రమంలో ఒక ఋషి చేత గోవధ జరగగలదా? జరిగింది, జరిగిపోయింది అంటే జరిగింది అన్నమాటే. ఇప్పుడు ఎలా జరిగింది నా ప్రశ్నే లేదు. కాదు కాదు, ఇది నిజం కానే కాదు. ఈ ఆవిక్కడ ఈ ఆశ్రమంలో చచ్చిపోయిందనేది అబద్ధమా? ఇది కూడా నిజమే కదా. ఈ ఆవు మీ ఆశ్రమంలో మీరిద్దరూ చూస్తుండగానే చచ్చిపోయింది. మీ ఇద్దరు కూడా కలిసి గోహత్య చేశారు. మీ ఇద్దరు కూడా గోహంతకులు. గోహత్య చేసిన పాపుల్లారా, మీది ఒక బ్రతికేనా? నేటిదాకా ఏ ఋషి కూడా గోహత్యాపరాధం చేయలేదు. మేమీ అపరాధం చేయలేదు. అపరాధులు ఒప్పుకుంటారా? అపరాధం చేశారని? మేము అపరాధం చేస్తే కదా. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. బ్రహ్మగిరి క్షేత్రం వదిలిపోండి. మీరిక్కడి నుంచి వెళ్ళవలసిందే. కానీ ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే మీరు గోహంతకులు కనుక. మీ వంటి గోహంతకుల ముఖం చూడటం కూడా పాపమే. మీరిక్కడ గనక ఉంటే నిత్యము మేము మీ ముఖాలు చూస్తూ ఉండాలి. మీ ముఖాలు చూస్తే మాకు కూడా పాపం చుట్టుకుంటుంది. వెంటనే వదిలిపెట్టండి ఆశ్రమాన్ని. మీరిక్కడ ఉన్నంత కాలము ఆ అగ్నిదేవుడు, పితృదేవతలు మేవిచ్చే ఏ హవనాన్ని స్వీకరించరు. మీ పాపాల నీడను మాకు తగలనివ్వకండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆ కారణంగానే గోహత్యా పాతకం మాకు అంటగడుతున్నారు. అసలు ఈ బలహీనమైన ఆవు ఎక్కడి నుంచి వచ్చిందో దీన్ని కాపాడుదామంటే ఈ లోపలే. చాలు చాలు, మీరు మాకింకేమి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మీరిద్దరూ వెంటనే ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళకపోతే మేము సహ్యాద్రి క్షేత్రంలో ఋషాశ్రమ వాసులను పిలిచి మీ గోహత్యా పాతకాన్ని వారి ముందుంచుతాం. ఇలాంటి అనర్థాన్ని ఎందుకు తెచ్చి పెడుతున్నారు? ఎందుకంటే మీరు గోహంతకులు. స్వామి, అకస్మాత్తుగా మనకి విపత్తు ఎలా కలిగింది? విధాత కనికరించకపోతే
ఇలాంటి సంఘటనలే జరుగుతాయి దేవి. అంత కాలమహిమ అయి ఉండాలి. మీ వేదాంతాలు మీ ఏడుపులు ఎక్కడికైనా వెళ్ళి కానివ్వండి. మీరంతా అంగీకరించినట్టేగా మేము గోహత్య చేశామని. ఇక మేమేమి చెప్పినా మీరు ఏమీ వినిపించుకోరు. అయితే సరే, కానీ ఒక్క మాట మాత్రం చెప్పండి. మాకు ప్రాయశ్చిత్తానికి, చేసిన పాపం పోవటానికి ఏదో మార్గం ఉంటుంది. అవును, అన్ని పాపాలు కడిగేసుకోవడానికి పద్ధతి ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలను ప్రకటిస్తూ 3 మార్లు బ్రహ్మగిరి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయదలుచుకుంటే ఆ గంగను ఆవాహన చేసి గంగాజలంలో స్నానం ఆచరించి నీ పాప ప్రక్షాళన చేసుకో. ఇదే నీకు ప్రాయశ్చిత్తమవుతుంది. మాకు సమ్మతమే, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మేమిద్దరం పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఇక్కడ పార్థివ పూజలను చేస్తాం. అంతేకాదు, బ్రహ్మగిరికి ప్రదక్షిణ చేసి అనుకున్నట్టుగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. కేవలం ఇదంతా చేస్తే ప్రాయశ్చిత్తం పూర్తవదు. మీరు గంగను బ్రహ్మగిరి దాకా తీసుకురావాల్సిందే. నీవు గంగను ఈ బ్రహ్మగిరి పర్వతం వద్దకు తీసుకురానంత వరకు నీవు చేసుకున్న ప్రాయశ్చిత్తం అసంపూర్తే. లేదమ్మలారా, పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. జీవితం అంతా చేసుకోవాలి ప్రాయశ్చిత్తం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. గౌతమ్ మహర్షి, ఆయన భార్య అహల్య. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శివలీలను ఎవరూ సమగ్రంగా గ్రహించలేరు. నారాయణ నారాయణ, నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఏం నారదా, ఎలాంటి లీలలు చూసి వచ్చావు? ప్రభు, తమరు చూపే లీలలు ఎంత విస్తృతమంటే ఈ నారద లీలలు చూపేందుకు ఏమాత్రం అవకాశం ఉండనే ఉండదు. నేను తమరి అద్భుత లీలలు చూసి వస్తున్నాను. భలేవాడివి. బ్రహ్మదేవుడైతే నీ పేరు నారదుడని ఎలా పెట్టారు? కానీ నీ పేరు లీలాకారుడను లేక లీలాదర్శి అనో పెట్టి ఉండవలసింది. ఇక చెప్పు, ఏం చూసి వస్తున్నావు? మాత, అత్యంత దారుణ దృశ్యం చూసి వస్తున్నాను. చెప్పరాదు, ఏం చూసి వచ్చావో? నోరు పెగలటమే లేదు పరమేశ. గౌతమ్ మహర్షికి, ఆయన భార్య అయిన అహల్యకు గోహత్యాపాతకాన్ని అంటగట్టి కఠోర ప్రాయశ్చిత్తానికి గురి చేశారు. ఎవరంటగట్టారు గోహత్య చేశారని నీలాపనిందను? సహ్యాద్రి ప్రాంతంలోని ఋషులు, ఆ ఋషుల భార్యలు. ఇదేదో అనర్థమే. అన్యాయం మాత, అన్యాయం. ఈ అన్యాయాన్ని పరమేశుడు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నారు. నారదా, ప్రపంచంలోని సామాన్య ప్రజలకు పరిస్థితి న్యాయంగానో అన్యాయంగానో అనిపించినప్పటికీ అది మొట్టమొదటే విధిలిఖితమే సుమా. గౌతముడు అహల్య ధర్మ మార్గంపై నవ్యకీర్తిని సాధిస్తున్నారు. ప్రాయశ్చిత్తమనేటటువంటి ఈ లీల పూర్తి కాగానే ఇద్దరి పేర్లు ధార్మిక జగత్తులో అమరమైపోతాయి. వారిద్దరికీ సర్వోచ్చ యశస్సు లభించగలదు. అదేలాగా పరమేశ? నారదా, ఇతరులను ధైర్యం వహించమని ఉపదేశాలిస్తూ ఉంటావు గదా, అప్పుడప్పుడు నీవు కూడా ఆ పని చేస్తూ ఉండు. నారాయణ నారాయణ.
శివాయ ఓం నమః 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 శివాయ ఓం ఇంతటి తపస్సు చేసినా కూడా మీకు ఫలితం కలగలేదన్నమాట. ఓం నమః శివాయ. ఎలా కలుగుతుంది? గోహత్య పాతకం వల్ల వీరి తపస్సు అంతా వ్యర్థమైంది కదా. మీరు చేసిన ప్రాయశ్చిత్తం కనుక పూర్తయి ఉంటే ఆ గంగ తప్పక ఇక్కడ అవతరించి ఉండేది. ఇక మీకు ఇక్కడ ఉండేందుకు ఏ అధికారము లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః. జవాబు ఇవ్వరు కదా. ఎంతటి మొండి వాళ్ళు. వెళ్తారా లేదా? ఇదిగో ఇదిగో. ఓం నమః శివాయ 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 ఓం నమః. మహర్షి గౌతమ, ఓం నమః దేవి అహల్య, ఓం నమః. పరమేశ్వర, పార్వతి, నీవు శాంతచిత్తుడవై సమస్త ప్రతికూల పరిస్థితులను, ఎన్నో విపత్తులను ఎదుర్కొంటూ మమ్ము ఆరాధిస్తూ వచ్చావు. మాకెంతో సంతోషంగా ఉంది. ఋషి గౌతమ, ఓ దేవి అహల్య, మీరు ధన్యులు. మీరిరువురు శివారాధన గావించి మా ముగ్గురిని ప్రసన్నుల్ని చేశారు. మీ తపస్సు ఇతర ఋషులకు ఆదర్శం కాగలదు. మీరు చేసిన శివారాధన మా ముగ్గురికి ప్రాప్తించింది. అందువల్ల మీరు మా ముగ్గురు నుంచి వరాలను పొందటానికి అర్హులే. కోరకుండానే అన్నిటినీ పొందాము గదా. హరి, హర, బ్రహ్మదేవ తమ ముగ్గురు ఇంకా పార్వతీమాత యొక్క దర్శన ప్రాప్తిని పొందాక ఎలాంటి ఇచ్ఛాపూర్వక వరాలుంటాయి? కానీ పరమపిత, ఋషుల నిర్దేశానుసారం మా ప్రాయశ్చిత్తం పూర్తి కావాలంటే మేము గంగాజలంలో స్నానం చెయ్యాలి. అందుకు మేము ప్రార్థిస్తున్నాం. మేము గోహత్య పాతకం నుంచి విముక్తి పొందడం కోసం గంగమ్మ తల్లిని ప్రవహింపచేయండి. దేవి అహల్య, గోహత్య పాతకం దీని గురించి మీరు చర్చిస్తున్నారే, దాన్ని తమపై ఆరోపించడం జరిగింది. అదంతా ఈ ఈర్ష్యాళువులు, ద్వేషభావాంగల ఋషులు వారి భార్యలు పన్నిన కుట్ర. వీరంతా ఋషుల గౌరవాన్ని కళంకితం చేసేశారు. దేవేశ్వర, ఈ పాపులకు తగిన శిక్షనిచ్చి తీరాలి. వద్దు దేవేశ్వర, వీరు శిక్షాపాత్రులు గారు. వీరికి మా ధన్యవాదాలు. వీరే గనక మమ్మల్ని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రేరేపించకపోతే మాకు నేడు ఈ త్రిమూర్తుల దర్శనం ఎలా లభించి ఉండేది? వీరి కృప యొక్క ఫలితంగానే కదా మాకు తమరి కృప దర్శనము లభించాయి. వీరిని క్షమించండి పరమేశ, క్షమించండి. మాతా పార్వతి, మహేశ, సదాశివ, మా ప్రాయశ్చిత్తం అసంపూర్ణంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ గంగ ప్రవహించటం లేదు. ఋషుల పేరు ప్రతిష్టల కోసం గంగా నది పవిత్ర జలాల స్పర్శతోనే మాకు పూర్ణశుద్ధి కలుగుతుంది. అందువల్ల జనహితానికై గంగమ్మ తల్లి రావాలి ప్రభు. తమరు మహాత్ములే గౌతమ మహర్షి. సహనశీల్యానికి, క్షమాగుణ ధర్మానికి ప్రతిబింబం వంటివారు. వైరులై శత్రుభావనను కలిగిన వారి పట్ల ఎవరైనా హింస చేయబూనుతారు. కానీ తమరేమో ప్రేమ, సహనం, క్షమాభావాలతో లోక కళ్యాణం కోరే ఆదర్శాన్నే ప్రదర్శించారు. ప్రపంచానికి అదొక ఆదర్శమే కాగలదు. అదంతా తమరి కృపా ఫలితమే పరమేశ. గంగా ప్రత్యక్షమవు.
తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై దేవేశ్వర నాకేమి ఆజ్ఞ? దేవి గంగా, నీవు మహర్షి గౌతముడిది ఆయన భార్య అయిన అహల్యది కోరికలు నెరవేర్చడానికి గోమతి అనే పేరుతో ఈ జలకుండంలోనే నిలిచిపోవాలి. అటు పిమ్మట ఇక్కడి నుంచి తూర్పు దిక్కు వైపుగా ప్రవహించాలి. బ్రహ్మగిరి నుంచి తూర్పు సముద్రం దాకా నీ ప్రవాహం జనులందరికీ శుభం కలిగిస్తుంది. త్రిమూర్తుల ఆజ్ఞను ధిక్కరించగలిగే సాహసము నాకు లేదు, శక్తి లేదు. అదే కాక ఇది లోక కళ్యాణ కార్యమే. సంతోషంగా నిర్వర్తిస్తాను. కానీ ఈ లోక కళ్యాణ కార్యం చేయడానికి నాకు మీరొక మాటనివ్వాలి దేవాదిదేవా. ఏమిటా మాట గంగా? ఏమిటంటే మీ త్రిమూర్తులు ముగ్గురు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు పార్వతీమాత సహితంగా గౌతమ మహర్షి ఆరాధించే ఈ శివలింగంలో శాశ్వతంగా నెలకొని ఉండాలి. తప్పకుండా. నీవు సదుద్దేశంతో కోరిన ఈ కోరికను తప్పక నెరవేరుస్తాం. త్రిమూర్తుల ముగ్గురం పార్వతితో పాటు ఈ శివలింగానికి మా ముగ్గురి తేజస్సును ప్రసాదిస్తాం. పరమ పవిత్రమైన ఈ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. వైవస్వత మన్వంతరపు 28వ కలియుగం దాకా జనులందరి కోరికలను తీరుస్తూ ఉంటుంది. పరమేశ్వరునికి జై, పరమపిత బ్రహ్మదేవులకు జై, శ్రీ మహావిష్ణువుకు జై, మాతా గోమతి గోదావరికి జై, మాతా గోమతి గోదావరికి ఎప్పుడు నమః శివాయ ఓం 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 నమః శివాయ. స్వామి, నేటి ఈ ప్రదోష వ్రతం విశేష మహత్యం కలది. నేడు తమరు పరమేశ్వరునికి సహస్ర ఆహుతులనివ్వాలి. ప్రియా, నాకు గురుదేవులు చెప్పిన పద్ధతి ప్రకారంగానే వ్రతాన్ని పూర్తి చేయవలసి ఉంది. ఈ సంగతి నాకు తెలుసు, నేను మరిచిపోను. సహస్ర ఆహుతులను ఇవ్వకుండా నేనిక్కడ నుంచి లేవను. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ స్వాహ. ఓం మహాదేవాయ స్వాహ. ఓం సదాశివాయ స్వాహ. ఓం నాగేశ్వరాయ స్వాహ. ఓం సర్వేశ్వరాయ స్వాహ. మహారాజు సత్యరథునికి మహారాజు సత్యరథునికి మహారాజు సత్యరథునికి. మహారాజా, మేము తమ పరమశత్రువు అయిన కేతుధ్వజుణ్ణి బందీగా తెచ్చాం. కాస్త ఆగండి స్వామి. మహారాణి, మా పరమ శత్రువు మా చేతికి చిక్కాడు. మేమిప్పుడే అతడికి శిరచ్ఛేదం చేసి ప్రతీకార జ్వాలను శమింపజేసుకుంటాం. స్వామి, ప్రదోష వ్రతం పూర్తవ్వకుండా వెళ్ళిపోవడం ఉచితం కాదు. ముందు తమరు పూజ ముగించండి, ఆపై తక్కిన పని చేసుకోండి. లేదు మహారాణి, శత్రువు నా ఎదుటే ఉన్నాడు. ప్రతీకార భావన మదిలో ఉంది. సహస్ర ఆహుతులిచ్చేదాకా ఓర్పు వహించి నేను ఉండలేను.
మా శత్రువు కేతు ధ్వజుని తల తెగవేసేదాకా మా క్రోధాగ్ని శాంతించదు. కాస్త ఆగండి స్వామి, ఆగండి. ప్రభు,